హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే బొబ్బరిగారలు ఎలా తయారు చేసామో చూద్దాం రండి. ముందుగా బొబ్బరిపప్పు నానబెట్టుకొని పొట్టు తీసుకొని రుబ్బు రోల్లో అయితే రుబ్బుకుంటున్నాం. దీంట్లో కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసుకొని బాగా స్పైసీ కోసం రుబ్బి ఒక గిన్నెలో పెట్టుకున్నాం అన్నమాట. తర్వాత కర్రల పైన వెలిగించుకొని కళాయిలో నూనె వేసుకొని మరగనిస్తున్నాం. ఇప్పుడైతే ఈ రుబ్బు పెట్టుకున్న ఈ బొబ్బరి రుబ్బులో అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం జీలకర్ర వేసుకొని బాగా కలుపుకుంటున్నాం. కొంచెం టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని చూడండి, మా అమ్మలు ఇంటి దగ్గర అన్నమాట. మొన్న సంక్రాంతికి వెళ్ళాం కదా, అప్పుడు జరిగిన ఈ సరదా సన్నివేశాలన్నీ తిను మా మాయ భార్య రమణమ్మ అన్నమాట. బొబ్బరిగారలు అనేవి చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే మనం రుబ్బినప్పుడు వాటర్ బాగా చేసుకోవాలి. వాటర్ ఉంటే మాత్రం లూజ్ అయిపోతుంది. లూజ్ లేకుండా బాగా వేసుకోవడమే. రుబ్బుకొని ఉప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం వేసుకొని ఇలా ఆయిల్ మరగబెట్టుకొని వేసేసుకోవడమే. చాలా బొబ్బరిగారలు చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు ఈ బొబ్బరిగారలు వేస్తుంటే మధ్యలో చెట్టు నారింజకాయలు తీసుకొచ్చి ఇస్తున్నారు మా వాళ్ళు. ఇప్పుడు చూడండి ఎంతమంది వస్తారో ఒకలోకలోను. మా వాళ్ళందరూ మా గారెల కోసం వస్తున్నారన్నమాట. వేస్తుండగానే వేడివేడిగా టేస్ట్ చేసేస్తారు. ఇప్పుడు ఇలా బాగా వేగిపోయిన వాటిని తీసుకొని వేరే గిన్నెలో వేసుకుంటే ఎంతో టేస్టీ బొబ్బరిగారలు రెడీ. బొబ్బరిగారలు అయితే మా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. కంపల్సరిగా పండగకైతే మా ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లో ఉండవలసిన ఐటమే ఇది. చాలా బాగా వేసుకొని అందరూ టేస్ట్ చేస్తారనమాట. ఎందుకంటే ఎవరి పొలంలో వాళ్ళకే ఈ బొబ్బర్లు అనేవి పండుతాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎగాయో బొబ్బరిగారలు అయితే. ఇప్పుడు మా వాళ్ళందరూ వేడివేడిగా పొయ్యి దగ్గర కూర్చొని అందరూ టేస్ట్ చేసేస్తున్నారు. అందరూ చాలా బాగున్నాయని చెప్తున్నారనమాట. ఇంకా వీళ్ళు తినకుండానే సూపర్ అనేస్తున్నారు. ఇప్పుడు రెండో వాయి కూడా అయిపోతుంది. కర్రల పొయ్యి మీద అయితే ఎంత చక్కగా చేసేసుకున్నామో మేమైతే. ఇది మా భాషని, దీని అల్లరి ఎంత అంతా కాదు. ఇప్పుడు ఇలా వేస్తూ ఉండగా బొబ్బరిగాయల దగ్గరికి అయితే మా అన్నయ్య వచ్చాడు. మా అన్నయ్య ఏం చెప్తున్నాడో తన నోటితోనే వినాలి.
బొబ్బరికాయలు ఉన్నాయే, బొబ్బర్లు అనేవి ఓన్లీ పల్లెటూరులో దొరుకుతాయి. పండిన బొబ్బర్లు ఇవి. ఏంటి మీ అమ్మమ్మ బొబ్బర మొక్కల నుంచి బొబ్బర్లు తెంపి ఆ బొబ్బర్లు చింపి నానబెట్టి తీసి వావ్ వావ్ ఫ్రెండ్స్ సో అమేజింగ్ యు నో ఇదో మెంటల్ హాయ్ తప్పకోటి చెప్పట్లేదండి ఇది. బొబ్బరికాయల టేస్ట్లు మినపకాయల కంటే అద్భుతం. ఇది చేసుకొని తింటే దాని రుచి తెలుస్తుంది. చేసుకోండి మామూలుగా నోటి మాటలతో చెప్తే దాని రుచి అర్థం అవుతుంది. బాసి చేసుకున్నోడికే తెలుస్తుంది. అవును. సగం డైలాగ్ కొట్టేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.